Hey guys, welcome back to day 12 of my ground fitness series. ఈరోజు అయితే మార్నింగే వచ్చేసినాము. మార్నింగ్ అంటే 5:30 కూడా ఏం రాలేదు, 6కే వచ్చినాము. ఎగ్జాక్ట్గా టైం 6:04 అవుతుంది ఎగ్జాక్ట్గా. 6:04 అయినా కూడా చూడండి మీరు ఇంత చీకటి ఎట్లుందో, మొత్తం డార్క్లో ఉంది. మావాడి క్రికెట్ ఆడడానికి బ్యాట్ తెచ్చుకున్నాడు. వాడు ఇప్పుడే ఈ చీకటి క్రికెట్ ఆడదామని రెడీ అయిపోయాడు. సో ఈరోజు మనం ఈ 12th డే రోజు మనం అయితే ఎగ్జాక్ట్గా చెస్ట్ వర్క్ కూడా చేస్తున్నాము. మళ్ళీ ఫస్ట్ నుంచి చెస్ట్ వర్క్ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడైతే నార్మల్గా వార్మప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడే కాదు, కొంచెం చిన్నగా వార్మప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అప్పటి వరకు లైట్ కూడా వచ్చేస్తుంది. సో వార్మప్ అయితే కంప్లీట్ చేసుకొని రన్నింగ్ చేసేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుని కార్డియో చేసి వర్కౌట్ చేసేసుకొని ఏం చేస్తాం, క్రికెట్ ఆడదాం. ఈరోజు క్రికెట్ ఆడుతున్నాం. ఇంకోటి ఈరోజు హోలీ కదా, మంచిగా అందరికీ హ్యాపీ హోలీ గాయ్స్. ఎంజాయ్ చేయండి మంచిగా. సో ఎట్లా ఇబ్బంది అయితే పడకండి, చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. హోలీ అప్పుడైతే మంచిగా ఆడుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి, పేరెంట్స్తో ఉండండి, ఫ్రెండ్స్తో హ్యాపీ ఎంజాయ్ చేయండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడైతే ఏం చేద్దాం, వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాం. మా వాళ్ళు ఇప్పుడే క్రికెట్ స్టార్ట్ చేసి వార్మప్ చేద్దాం. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వార్మప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో మామూలు మస్తు బిజీ అయిపోయారు. గ్రౌండ్ కాగానే బ్యాట్ బాల్ తెచ్చుకున్నారు, మస్తు బిజీ అయిపోయినారు. ఇక చూడండి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఆడపోయి. సో మా బుడ్డోడు అక్కడ పట్టుకున్నాడు, బ్యాట్ పట్టుకున్నాడు, మంచిగా క్రికెట్ ఆడుతున్నారు ఇద్దరు. కానీ ఒక్కొని వేసి వెళ్ళిపోయారు. సో ఒక్కొని వేసుకుంటున్నాం వర్కౌట్ ఇక. సో వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పటిలాగా చెస్ట్ వర్కౌట్ అయితే ఇప్పుడు ఉండదు. సో ఎప్పటిలాగా కాకుండా ఈసారి అయితే కొంచెం వెరైటీగా చేస్తున్నాం. ఏంటంటే 100 పుషప్స్ అయితే తీస్తున్నాము, 100 పుషప్స్. సో ఎప్పటిలాగా 15 to 3 sets అట్లా కాదు, ఇప్పుడు డైరెక్ట్ 100 పుషప్స్ అయితే తీస్తున్నాం 3 setsలో. సో చూద్దాం ఎలా 100 అయితే తీయగలుగుతున్నా లేదని చూద్దాము. సో మా వాళ్ళు కూడా చేస్తారనుకుంటున్నా కానీ వాళ్ళు చేస్తారో తీయరు, చూద్దాం. ఇప్పుడైతే దానికన్నా ముందు అయితే ఈ రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలా. ఎంత ఉందో ఇది రోజు చేస్తున్నాం కాబట్టి అంత పెద్ద ఏమంత బర్డన్ అనిపిస్తలేదులే, కానీ ఓకే మంచిగా పోవాలి. ఇప్పుడైతే ఏదో కంప్లీట్ చేసుకొని చిన్న మనం వర్కౌట్ అది 100 పుషప్స్ ఛాలెంజ్ అయితే చేద్దాం. ప్లీజ్గా ఉండబోతుంది ఈరోజు అయితే. సో వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి గాయ్స్, సపోర్ట్ అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా టీమ్ బిల్ చేసుకుంటాం. అప్పుడే టీమ్ బిల్ చేసుకున్నావు కదా ఒకైనా రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నా పట్టించుకుంటే వచ్చింది. ఇప్పుడైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా వర్కౌట్లో చెప్పినా కదా ఇందాక, సేమ్ ఈరోజు పుషప్ ఛాలెంజ్. నాకు 100 పుషప్స్ అయితే చేయగలమా లేదా అని చూద్దాం. ఇప్పుడైతే 100 పుషప్స్ స్టార్ట్ చేద్దాం. సో 3 setsలో అయితే 100 పుషప్స్ కంప్లీట్ చేయాలా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 100 పుషప్స్ స్టార్ట్ చేద్దామా జాన్? ఇలా ఏం తెలియదు, క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాడు, ఏం తెలియదు. సో ఇప్పుడైతే 100 పుషప్స్ అయితే చేద్దాం. ఏ జాన్, లే జాన్.
రోజు కుక్కలు ఇక్కడ పుడతావు అంటే నువ్వు కూడా పుడుతున్నావు ఇక్కడ. సో గైస్ ఇప్పుడైతే మన 100 పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. సో ఇగో మావాడు ఏది సరిగ్గా చేస్తలేడు. సో ఇప్పుడైతే 100 పుషప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సో 3 సెట్స్లో అయితే కంప్లీట్ చేసేయాలా. సో ఇప్పుడైతే ఫస్ట్ సెట్ స్టార్ట్ చేద్దాం. సెట్కి 35 కానీ థర్డ్ సెట్లో 30 కొడుతున్నా. సో 100 అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ 35 అయితే పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో చూద్దాం. ఫస్ట్ 35 కంప్లీట్ చేయాలా. 3383 స్టెప్సా ఏందన్నాను అసలు స్టెప్స్ అని కూడా వేస్తాడా నీ తీరు? మేము వేస్తూ ఉండొచ్చు కానీ మేము వేస్తామని నువ్వు వేసుకోవాలా? వేయొద్దన్నాను. పెద్ద పిల్లల్ని మేము వేయచ్చు. మేము చిన్న పిల్లలం కాబట్టి మేము పెద్దవాళ్ళం అట్లా వేయద్దు. చిన్న ఇష్టమట వినా వినా ఇష్టమట 35 ఫస్ట్ సెట్లో 35 అయితే అయిపోయినాయి. సో హండ్రెడ్ పుషప్ ఛాలెంజ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. సో 2 సెట్స్లో అయితే నేను ఎగ్జాక్ట్గా స్టేజ్ చేసిన. సో ఆ సెట్లో ఏమన్నా చేస్తా 40 చేస్తానో లేకపోతే అయితే కూడా పోగొట్టినా తెలియదు. చూద్దాం. థర్డ్ సెట్లో మొత్తం కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా 100 పుషప్స్ అయితే కంప్లీట్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. మరి ఇంకెప్పుడైనా చూద్దాం. ట్రై అయితే చేద్దాం. జస్ట్ ఇది ఫస్ట్ టైం కదా ట్రై చేసిన. సో 60 అయితే చేసేసిన. సో చూద్దాం థర్డ్ సెట్లో ఏమన్నా చేయగలుగుతానేమో అని. సో అయితే 40 కొడతా 40 20 కొడుతున్నామో చూద్దాం. 100 మళ్ళా ఎన్ని చేసినావు అన్న? 30 40 29 చేసిన. ఛాలెంజ్ ఫెయిల్. 11 మిగిలినాయి. 11 అయితే సరే 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయలేకపోయినా కదా. చూద్దాం. ఇప్పుడు రెస్ట్ టైం తీసుకోలేదు కాబట్టి ఆ 11 కూడా కంప్లీట్ చేసినా చూద్దాం. సో 4 సెట్స్ అవుతాయి. చూద్దాం ఒకసారి. ఒకటి కూడా అయిపోతాయి. కనీసం 9 ఉంది. 2 3 4 5 6 7 కాట్లేదు ఇక అయిపోయింది. మట్టంతా అంటే చెంటకి పోయింది. గట్టి పంపు గట్టిగా అయిపోయింది.
మొత్తం టైట్ అయిపోయింది, ఫుల్ పెయిన్, మొత్తం ఎదుటైపోయింది. సో గాయస్ ఈ 100 పుషప్ ఛాలెంజ్ అయితే ఏదైతుందో కంప్లీట్ చేయలేకపోయినా. 89 చేసిన, సో ఇంకొక 11 మిగిలిపోయినాయి. సో చేయలేకపోయినా. సో నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కంప్లీట్ అయితే చేద్దాం. సో ఇది ఫస్ట్ టైమే కాబట్టి నేను కూడా ఏమంతా తీసుకోవట్లే. సో ముందు 2 సెట్స్లోనే కంప్లీట్ చేసేటట్టు మనం అట్లా తయారీ అయిపోవాలి. సో ఇప్పుడైతే ఇక్కడితో మన చెస్ట్ వర్కౌట్లో 100 పుషప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాం కదా, సో టాస్ అయితే వేస్తున్నా. ఆడికి ఎవరు రావద్దురా పోయి, టాస్ వేసుకొని వస్తా, ఆడికి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవాలి చెప్తున్నా. ఎవరు రావద్దు రే. మూడు గీతలు ఉన్నాయి. ఇక్కడ 4 గీతలు ఉన్నాయి. ఈ 4 గీతలల్లా ఏదైనా చూస్ చేసుకున్నాం. బాగుంది, అది నీదిరా, నీదిరా, ఇదా నాది, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మరి అంతే ఉంటుంది, ఏదో ఒకటి నేను చెప్పింది చేయాలని చెప్పిన. నేను ఫస్ట్, సెకండ్ కూడా థర్డ్, మా కోచ్ ఫోర్త్, కోచ్ ఫోర్త్. స్టార్ట్ చేద్దాం. వీడియో కూడా చూస్తారా? వీడియో తీస్తున్నా సన్నీ గాడు, అంత తమ్ముడు ఇప్పుడే వచ్చింది క్రికెట్ ఆడదాం. ఫస్ట్ బ్యాటింగ్ నాది. క్రికెట్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. 3 అయితే వచ్చినాం, మీరు 5 అయిపోయారు కూరగాయలు, 5. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ బాయ్.